నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. వరంగల్ నగరంలోని 14వ డివిజన్కి చెందిన ఆడుప మహేష్ గత రాత్రి పెట్రోల్ దాడికి గురయ్యారు. తీవ్రంగా గాయపడిన మహేష్ను వరంగల్ ఎంజెం ఆసుపత్రికి తరలించారు. మరి మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ నిమ్స్కి తరలిస్తుండగా మార్గం మధ్యలో అయితే ఆయన మృతి చెందారు. మరి ప్రస్తుతం మనం పోస్ట్మార్టం దగ్గర అయితే ఉన్నాం. వాళ్ళ కుటుంబీకులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం, మరి జరిగిన ఘటన గురించి మీరు ఏమంటారు? చాలా అన్యాయం ఇది. ఏంటి మానవత్వం మర్చిపోయి ఒక మనిషి పెట్రోల్ పోసి తగలబెట్టడం అనేది చాలా అన్యాయం. వాళ్ళకు నిజంగా కూడా వాళ్ళు కోరుకున్నట్టు శిక్ష పడాల్సింది ఎవరైనా కూడా. దానికి పూర్తిగా కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇస్తుంది. తప్పకుండా కూడా న్యాయం జరిగేట్టు చూస్తాం. కాంగ్రెస్ పార్టీలో 30 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ కార్యకర్తగా తను పనిచేస్తున్నాడు. ఆ పనిచేస్తున్న తీరులో మేము అతన్ని చాలా సందర్భాల్లో కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడడం కానీ పార్టీ మీద ఉన్న ప్రేమను కానీ చూడడం జరిగింది. తప్పకుండా కూడా కాంగ్రెస్ పార్టీ అతనికి మద్దతుగా నిలుస్తుంది. ఆ కుటుంబాన్ని కూడా తప్పకుండా ఆదుకుంటాం. డాడీ ఎలా ఉండేవాడు నీతో? బాగానే ఉండేవాడు. బాగానే చిన్నపిల్లల లెక్క చేసేది, ఆడుకునేది, మంచిగా ఉండేది. చిన్నప్పటి నుంచి మా డాడీ ఒక్కటే చెప్పేది, నాది ఏది కాదు రాజకీయం, కాంగ్రెస్ పార్టీ 20 సంవత్సరాల నుంచి పార్టీ కోసం ఏమైనా చేస్తా, దానికోసం ప్రాణాలన్నీ ఇస్తాను నేను. నాకు పార్టీ కావాలి. డాడీ వద్దు అన్న బీఆర్ఎస్ వేరే, బీజేపీ వేరే వద్దు నేను పోను. అందరూ 10 లక్షలు 20 లక్షలు ఇచ్చిన కూడా నేను పోను. నాది ఒకటే పార్టీ, కాంగ్రెస్ పార్టీ. నేను దచ్చిరా బతికిన ఒకటే పార్టీ. ఎందుకంటే నా కొడుకు నేను ఎందుకు పుట్టిందంటే కాంగ్రెస్ వాళ్ళని పుట్టిరా. దానివల్లనే వైఎస్ఆర్రెడ్డి ఆమె దానికోసమే 25 సంవత్సరాల నుంచి కష్టపడ్డారు. నిన్న ఘటన జరిగిన తర్వాత డాడీ ఇంట్లో మాట్లాడిండా? ఏం మాట్లాడింది? డాడీ వచ్చిర్రు బైక్ మీద, డాడీ ఒకటి వచ్చి సౌండ్ వేసి కింద పడ్డారు. డాడీ గల్లీలో ఉత్తమ వచ్చాక ఏమైందంటే వీరోళ్ళు అన్నారు. అంటే ఇక పద్దు కుమారు జన్నుమారు ఇక నన్ను పిట్టోలు పోసి కాలబెట్టిళ్ళు, అది ఇది అన్నారు. ఇంకోటి ఏంటి అంటే అప్పుడు కేఎన్ఆర్ సార్ ఉన్నప్పుడు ఏం చేసేది, పద్దుకుమారు లేకుండేది పార్టీలల్లా. లేకుండా మా డాడీ తీసుకొని వచ్చారు. సారు మంచోడే కదా ఆయనే, సరే మంచోడే కదా తీసుకదా మహేష్ అంటే తీసుకొచ్చారు. మంచిగా ఉన్నారు. తమ్ముడు అనేటోడు, అన్న అనేటోడు. వారు అంతా చేసి ఇప్పుడు ఏమన్నారు ఎమ్మెల్యే సార్, ఆయన రూపం చూసి పద్దుకుమార్ రూపం చూసి మా డాడీ మన పార్టీలో వద్దు మహేష్, ఇక్కడి చిల్లరోడు వద్దు, మన పార్టీ మంచిగా ఉండాలి, మంచిగా కావాలి అంటే సరే ఓకే అన్నారు. ఓకేనాక ఒకసారి ఫోన్ చేసిండంటే వాళ్ళు చెప్పారు మాకు. ఒకసారి ఫోన్ చేస్తే, అన్న నన్ను పార్టీలకు ఎందుకు రానిస్తారు అంటే, నాది కాదు, నా పార్టీ కాదు, నేను అంతా వాళ్ళే చేసుకుంటారు. నేను పేరుని, నాకు ఇల్లు లేదు, సనం లేదు, నాకు పిల్లలు ఉన్నారు అని చెప్తే 2 రోజుల ముందే చెప్తే డాడీ ఎమ్మెల్యే పోయి చెప్పు అంటే, సరే నేను దేశంకులు అందరు పోతుండీరా, అందరం చేస్తాను పో అని కూడా అన్న. కానీ పోలే. చెప్తా ఇంటర్నెట్కి వస్తారు కదా, చెప్తా తీరా అన్నారు. కానీ ఈ మధ్యలో ఇది అయ్యింది అంతే. వానికి ఎక్కైనా రేపు కేసు కావాలి, వానికి ఎక్కైనా సావాలి. మా డాడీ ఎక్క వేరు, అది కూడా అక్కడ పోవాలి అంతే. ఇప్పుడు మా డాడీ వేరు, రేపు ఇంకోటి పోతారు,
లోకం అంతా పోవాలా వాడిని ఒక్కరి కోసం ఈ లోకం అంతా పోవాలా ఒక్కరు చమ్ముకుంటా ఏమన్నా వాడు పెద్ద ఆదా గొప్ప వారు సీఎలు ఏసీపీలు ఎమ్మెల్యేలు అందరికీ చెప్తారా దయచేసి. నిన్న ఏం జరిగింది, ఏ టైంకి వెళ్ళిండు, వెళ్ళే ముందు ఏమన్నా చెప్పిండా ఎక్కడికి వెళ్తున్నా అనే విషయం? ఏం చెప్పలే మేడం, నాకు 3 గంటలకు పోయిండు ఇంట్లో నుంచి. 3 గంటల వరకు పోయి సాయంత్రం 8 గంటలకు అట్లా నేను ఫోన్ చేసిన. ఫోన్ చేయంగానే నేను చేసిండు, ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడిండు గదొకటే లాస్ట్ నాతోటి. ఇక 9 గంటల వరకు 9:30 10 గంటల వరకు ఇక కథం ఆ పెట్రోల్ పోసిళ్ళు అంటించిండ్రు. ఆయన ఉర్రుకుంటా వచ్చిండు. ఆ బండి మించి వెళ్ళి వాళ్ళు తీసుకొని వచ్చిండ్రు. ఆ జన్ను మధును అదే సంపతు వాళ్ళిద్దరు తీసుకొని వస్తే ఏమైంది అని ఉర్రుకుంటానే వస్తాడు ఊళ్ళో నుంచి వెళ్ళి. లక్ష్మి నేను చచ్చిపోయినా నా మీద పెట్రోల్ పోసిళ్ళు, పతికుమార్ గారు పెట్రోల్ పోస్తే కాలబెట్టి నన్ను, నేను చచ్చిపోయినా లక్ష్మి అని నన్ను ఉరుతా అంటే ఇక అందరూ వచ్చిళ్ళు. ఆ రోడ్డు మీదనే కూర్చున్నాడు, ఇంట్లోకి కూడా రాలేదు. ఇక మాట్లాడిండు. ఇక అవన్నీ వాయిస్ తీసుకున్నాడు, సెల్ ఇట్లా పెట్టి వాయిస్ తీసుకున్నారు, మాట్లాడిళ్ళు, ఇది చేసిండు. కానీ నా భర్తని చంపి అట్లా చేసినందుకు న్యాయం చేయండి మేడం. అంటే వచ్చి రాగానే ఏం చెప్పిండు మీకు? అసలు ఏం చెప్పిండు అంటే ఏం గొడవ జరిగింది? ఏమనేది ఏం చెప్పలే నాకేం చెప్పలే. నన్ను చంపుతాండు వాడు, నన్ను చంపిండు అని అనేది చెప్పిండు. అంతకుముందు ఏమైనా అటాక్ చేయడం, ఏమైనా బెదిరించడం చేసిండ? 2-3 సార్లు బెదిరించిండట. అంటే ఇక పార్టీ గురించి ఇక ఇట్లా బెదిరిస్తే పార్టీది ఏమున్నది, నా పరిస్థితి మంచి లేక నేను కూడా పోతలేను తమ్మి, నాకు అవసరం లేదు అంటే నువ్వు చెప్తే ఎమ్మెల్యే వింటాడట అన్న, లేకుంటే నువ్వేం చెప్పినావు ఎమ్మెల్యే కన్నా నన్ను బెదిరించిండట. అట్లా చెప్తే ఏం చెప్తాం, మేమేం చెప్పలేదు తమ్మి, నా పరిస్థితి మంచి లేక నేను ఎటు పోతలేను, నేను ఎక్కడికి పోతలేను అనని ఈయన అన్నాడు. అనగానే ఇక సపరే కూకున్నారట. మరి మళ్ళీ ఏమైందో అది తెలియదు, ఆ విషయం తెలియదు నాకు. ఇక ఏం బెదిరించిండో మరి ఏం చేసిండో తెలియదు, ఏం మాట్లాడిండో తెలియదు, నాకేం చెప్పలేదు. అంటే వెళ్ళేటప్పుడు ఒక్కడే వెళ్ళిండా, ఎవరినైనా తీసుకెళ్ళలేదు? ఒక్కడే పోయిండు. అంటే ఎటువంటి న్యాయం కోరుతున్నారు ఇప్పుడు మీరు? ఎటువంటి న్యాయం అని అంటే, నా భర్త ఇప్పుడు 30 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీని పట్టుకొని ఉన్నాడు మేడం. ఒక్క పార్టీని పట్టుకొనే ఉన్నాడు, 10 పార్టీలు తిరిగేటోడు కాదు ఆయన. ఇల్లు లేదు మాకు, ఇడుపు లేదు, ఏం సంపాదించింది ఏం లేదు. ప్రజల కోసమే ఆయన ఇది చేసిండు అంతే తప్ప కానీ ఆయన చేసింది మాకేం లేదు మేడం. ఇప్పుడు నాకేం న్యాయం జరగాలంటే, నా భర్త చంపినోడిని ఉరిశిక్ష చేస్తాడా, లేకుంటే ఎన్కౌంటర్ చేస్తారా, అది ఒక్కటి కావాలి అంతే. అంటే అంతకుముందే ఆయన మీద కేసు ఉందని అంటున్నారు. ఆ కేసు అది కూడా ఎన్టీఆర్ నగర్లోనే చేసిండు కదా పాపం. ఆయనని తల మొండెం వేరు చేసిండు, అట్లా పాపం ఆయనని అంత ఆగమై అది చేసిండు. మరి మళ్ళీ ఇప్పుడు ఇది రెండోసారి ఇట్లా నా భర్తను చేయడం. ఇంకెంతమందిని చేస్తాడు మరి? ప్రాణభయాలు ఎవరైనా ప్రాణంతో ఉంటారు పాపం. అటు ఇటు చీకట్లా పోతారు వస్తారు. అప్పుడు 9 గంటల రాత్రి లేని నా భర్తను వేరేటోళ్ళతో పిలిపించి అట్లా చేపించిండనంటే ఇది న్యాయమా అన్యాయమా? అవన్నీ ఏం న్యాయం చేసి మనకి ఏమి అన్యాయం చేసిండు? ఎంత ఇది చేసిండు, ఎంత తమ్మినని పిలిచిండు. వానికి ఎంత ఇది అనిపించలేదు, వాడికి ఎట్లా పోయే బుద్ధి అయిందో, వానికి ఎట్లా అగ్గిపుల్ల గీకిండో, ఎట్లేసిండో, వానికి గింతనన్నా క్షమధర్మం అనిపించలేదా? కానీ ఇది ఒకటే మేడం నాకు కోరుకునేది, వానికి మాత్రం కంపల్సరీ ఎన్కౌంటర్ మాత్రం కావాలి, అది ఒక్కటే కావాలి. నా భర్త సంతోషంగా అయినా అప్పుడు మంచిగా ఉంటాడు. కానీ లేకుంటే ఆయన ప్రాణం అసలు శాంతి ఉండదు. ఆయన జీవితం అంతా ఆయన ఎట్లా అంటే అట్లా ఇది ఎలా ఉండేవాడు జనరల్గా?
మీతో ఇంట్లో వాళ్ళతో పార్టీ పరంగా ఎలా ఉండేవాడు? పార్టీ అంటే ప్రాణం ఆయనకు. పార్టీ అంటే ప్రాణం. 30 సంవత్సరాలు, ఇప్పుడు కాదు అప్పుడు కాదు. నాకు పార్టీలో పెద్ద పదవి వస్తుంది అని తిరుగుతాండు, చేస్తాండు. ఏం పదవి ఇంకా రాలేదులే, ఇస్తా అన్నారు. సార్ కూడా మాట్లాడిండు, నారాజ్ సారు మాట్లాడి, మహేష్ నేను చూసుకుంటాను, నీకెందుకు, నువ్వేం బాధపడకు అని చెప్పిండు. నాకు రాత్రి కూడా వచ్చిండు, 12 గంటల దాకా ఉన్నాడు. ఉండి అమ్మ నీకేం భయపడకు, మహేష్ని బతికిద్దాం, ఎటు తిరిగైనా బతికిద్దాం అమ్మ, నువ్వు బాధపడకు, నేనున్నా అమ్మ అని నాకు హామీ ఇచ్చిండు. కానీ వాడిని మాత్రం ఎన్కౌంటర్ చేయాలి, కంపల్సరీ చేయాలి. మరి ఈరోజు ఏ టైంకి, అంటే హైదరాబాద్కి తరలిస్తుండగా చనిపోయినా ఏ సమయంలో? హైదరాబాద్ పోతా అంటేనే, అంటే 3 గంటల ప్రాంతాన్ని చనిపోయింది. ఇట్లా భువనగిరి దాటుతా అంటేనే ఆడ టోల్ గేట్ కని చనిపోయింది. ఇక ప్రాణం పోయింది. ఇక తీసుకొని వచ్చి